హలో అండి. దెయ్యాలు అసలుంటాయా? ఉంటే మీరెప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. భయపడ్డారా? నేనైతే భయపడ్డాను. ఆ రోజు ఏం జరిగిందంటే నైట్ 9 అవుతుంది. వర్షం బాగా పడింది. చీకటిగా ఉంది బయటైతే. నేను మా కిచెన్‌లోకి వెళ్లి అంటే అన్నం వడ్డించుకుంటున్నాను. వడ్డించుకున్నప్పుడు అక్కడే కిటికీ కూడా ఉండుద్ది. కిటికీ దగ్గరే ఎంత స్పీడ్‌గా వెళ్ళిందంటే అసలు మనిషి అయితే అంత ఫాస్ట్‌గా అయితే వెళ్ళడు. అంటే ఆ చీకట్లోనే ఎవరు రారు కూడా అటువైపు. ఖచ్చితంగా దెయ్యమే నాకైతే అనిపించింది. టీవీలో చూస్తుంటారు గదా! ఒక మనిషి చుట్టూ అంటే ఫాస్ట్‌గా ఎలా ఎళ్ళిపోద్దో మనం చూసాం గదా! సేమ్ సిట్యుయేషన్ నాకైతే ఎదురైంది. అసలు నిజంగా అది దెయ్యమా? మనిషా? అని ఇప్పటికి నాకు డౌట్ ఉండిపోయింది. మనిషి అయితే కాదని ఖచ్చితంగా అయితే చెప్తాను. ఆ రోజు నైట్ మా అమ్మకి చెప్దామంటే నాకైతే భయమేసింది. నైట్ పూట ఎందుకు వీటి గురించి మాట్లాడుకోవడం అని మరుసటి రోజైతే చెప్పాను. చెప్తే మా అమ్మ కూడా అంది, "నాకు కూడా ఇక్కడ వైట్‌గా ఏదో కనిపించింది. మీకు చెప్తే మీరెక్కడ భయపడిపోతారా అని నేను చెప్పలేదు" అని మా అమ్మ కూడా అంది. నిజంగా దెయ్యాలుంటాయా? అసలు మీరెప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఇంకొక రోజు ఏం జరిగిందంటే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళొచ్చినప్పుడైతే మా ఇంట్లోని గొర్రెపోతునైతే తీసుకొచ్చాము. దానికైతే మెడలోనైతే గజ్జెలైతే మా తమ్ముడు కట్టాడు. ఆ విషయం మాకు తెలీదు. మా ఇంటి వెనకాతల చెట్టుండేది. కొబ్బరి చెట్టు. దాని వెనకాతల దెయ్యం ఉంది దాని మీద అని మాట్లాడుకునేవాళ్ళం రోజు నైట్ అయితే. మాట్లాడుకున్నప్పుడు 2 రోజులు గజ్జెల సౌండ్ అర్ధరాత్రి అయితే వచ్చేది. వీళ్ళైతే చాలా భయపడిపోయారు. నాకు కూడా చెప్పారు. నేను కూడా భయపడిపోయాను. 3 రోజులు అదే కంటిన్యూగా జరిగింది. తర్వాత 4గో రోజు మా తమ్ముడు చెప్తున్నాడు, ఇలా మేకకి మేము గజ్జెలు కట్టామని. అప్పుడు అది తెలిసి మేమేమో ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని తెగ నవ్వుకున్నాము. దెయ్యమని అలా భయపడిపోయాం. నిజంగా దెయ్యాలు అసలు ఉంటాయా? ఉంటే కామెంట్ చేయండి. ఈ పిజ్జా అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. 35 మినిట్స్ అయితే కుక్ చేయండి. సూపర్ ఉండుద్ది. టేస్ట్ అయితే ఒక దాంట్లో ఒరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయలేదు. మీరు వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.